ఈరోజు పెద్ద టాస్క్ ఏంటి అని అంటే ఈ మొత్తం డైపర్ సెషన్ చేయాలన్నమాట. ఇదంతా ఈ స్టఫ్ మొత్తం క్లియర్ చేసేసి బేబీవి ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ద బెడ్. సో నాకు నైట్ టైమ్స్ నాపీ చేంజింగ్ కానీ ఏదైనా అవసరం ఉంటే ఈజీగా చేయడానికి సో ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. ఇదంతా క్లియర్ చేసేసి సో బేబీది కొంచెం అన్ని స్టఫ్ అక్కడ పెడదాం. నాకు ఈరోజు పెద్ద టాస్క్ ఈరోజు ఇది ఫినిష్ చేయాలి. సో ఎందుకంటే ఫినిష్ చేసి అండ్ కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈరోజు మమ్మీ వాళ్ళు వస్తున్నారు. సో కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటే బెటర్ కొంచెం కొంచెంగా. సో ఇదైతే ఫస్ట్ క్లీనప్ చేద్దాము. ఎంత క్లీన్ చేసినా బేబీ స్టఫ్ అస్సలు అయిపోదు. అవుతూనే ఉంటుంది కానీ ఇంకేం చేయలేం, తప్పదు. సో ఇక్కడైతే మనము మొత్తం అరేంజ్మెంట్ చేద్దాము. కొంచెం వాల్కి కూడా నేను స్టిక్కర్స్ లాగా వాల్ పేపర్స్ లాగా తీసుకున్నా. అది కూడా నీకు స్టిక్ చేస్తే ఒక పెద్ద పని అయిపోద్ది. ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. బేబీ వచ్చే ముందు అరైవల్కి కూడా మంచిగా ఉంటుంది. నాకు కూడా చెయ్యాలి అని ఇప్పుడు చేయకపోతే నాకు మళ్ళీ టైం కూడా ఉండదు. సో అందుకే ఇప్పుడు ఫినిష్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. సో ఇట్లా ట్రే తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఇంకా బేబీ స్టఫ్ అన్ని నేను ఇక్కడ పెడతాను. ఇమ్మీడియట్గా నాకు నైట్ ఏమన్నా డైపర్ చేంజింగ్ ఉంటుంది కదా. సో అందుకే కొన్ని డైపర్స్ అయితే ఇక్కడ పెడతాను. వైప్స్ పెడుతున్నా. ఇంకా సింపుల్గా డైపర్ సెక్షన్ దగ్గర కొంచెం వాల్ డెకర్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసాము. సో మెల్లిగా ఇదంతా క్లీన్ చేసి ఇంకా కొంచెం ఈ ర్యాక్ కూడా నేను ఫ్రంట్కి మూవ్ చేస్తున్నా. అంటే వాల్కి స్టిక్ చేయాలి కదా. నేను వాల్ పేపర్స్ కూడా తీసుకున్నా కొన్ని. సో ఇంకా వాల్ పేపర్స్ అన్నీ స్టిక్ చేసి ఇంకా మా హస్బెండ్ కూడా పిలిచా, నాతో కాదు. ఎందుకంటే అది కొంచెం స్టిక్ చేయడము అదంతా ఇద్దరం కలిసి చేద్దామనేసి మాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి అలా స్టార్ట్ చేసాం అనమాట. చాలా ఫన్గా అనిపించింది ఈ యాక్టివిటీ చేస్తూ ఉంటే నాకు. వచ్చింది స్టిక్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఎట్లా పెడదాము ఏంటి, ఇది థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. నా థీమ్ అంతా ఏం లేదు, జస్ట్ ఆ వాల్ పేపర్ స్టిక్ చేసి ఇంకా కొన్ని ఇలా రెయిన్బో అండ్ హార్ట్స్ షేప్లో కొన్ని వచ్చాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ టెడ్డీ బేర్ అలా స్టిక్ చేసిన తర్వాత సో అవి కొంచెం ర్యాండమ్గా సైడ్స్కి స్టిక్ చేద్దామని అనుకున్నా నేను.
సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో అంటే ఇది జస్ట్ నేను ఏదో హడావిడిగా చేద్దామని అనుకోలేదు, సటల్గా చేద్దామని అనుకున్నా. అంటే డైపర్ సెక్షన్ కదా, తనకి డైపర్ చేంజింగ్ టైంలో ఏదైనా కలర్ఫుల్గా ఉంటే బెటర్ అనేసి అట్లా చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.